భోగి పండుగ సందర్భంగా ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు తలసాని గారు ఉన్నారు. సార్ నమస్తే అండ్ హ్యాపీ భోగి ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్యాపీ భోగి అమ్మ, హ్యాపీ సంక్రాంతి. మన సంక్రాంతి పండుగ అనేది చాలా గొప్ప పండుగ. అంటే తెలంగాణ రాష్ట్రమే కాకుండా తెలుగు వాళ్ళు, అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, యావత్ ఇండియాలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు గొప్పగా జరుపుకునేటువంటి పండుగ. అంటే సంవత్సరం పొడవునా రైతాంగం కష్టపడి పంట చేతికి వచ్చిన తర్వాత కుటుంబం, బిడ్డలు కానివ్వండి, అల్లుడు, కొడుకు, కోడలు, కుటుంబ సభ్యులందరూ ఒక దగ్గరికి చేరి గొప్పగా జరుపుకునేటువంటి పండుగ. కొత్త బట్టలు, అదేవిధంగా మన ఆడపడుచులందరూ ముగ్గులతో పాటు పిండి వంటలు కానివ్వండి, రెండవది కోడి కూర, మటన్, ఇట్లా బ్రహ్మాండంగా ఈ 3 రోజులు కూడా చాలా అద్భుతంగా జరిగేటువంటి పండుగ ఇది. దీంతోపాటు గ్రామాలంతా సంబరాలు, ఎక్కడ చూసినా కానీ సంబరంగా కార్యక్రమాలు జరుగుతాయి, కల్చరల్ కార్యక్రమాలు. హైదరాబాద్కు వచ్చేసరికి పతంగులు అనేది మా చిన్నతనంలో 3 నెలల ముందే కొన్ని వేలాది పతంగులు ఉంటుండే. స్కూళ్ళు డుమ్మాగుంటి కూడా పతంగులు ఎగరేసుకుంటుండే, మాంజా మేమే తయారు చేస్తుండే. కానీ కాలక్రమేణా ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలు, మన కల్చర్ అనేది పోతుంది. ఈ వెస్టర్న్ కల్చర్ రావడం, దానివల్ల ఏంటంటే మన పండుగ ఈరోజు దేశంలో మనకంటే గొప్ప పండుగలు జరిగేటువంటి రాష్ట్రాలు ఉండవు. నేను తల్లిదండ్రులకు, పేరెంట్స్కి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మన పిల్లల్ని పండుగ గొప్పతనం గురించి చెప్పండి. తప్పకుండా పిల్లలు పండుగల్ని ఎంజాయ్ చేసే విధంగా. స్కూల్స్ అయితే యథావిధంగా హాలిడేస్ ఇస్తుండ్రు. దేనికి హాలిడేస్ ఇస్తుండ్రు? పండుగ కోసం హాలిడేస్ ఇస్తుండ్రు. బట్ ఆ పండుగ గొప్పతనం ఎవరు చెప్పాలి? కుటుంబాలు చెప్పాలి. లేదంటే ఒక మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే పిల్లలకు పండుగలకు గొప్పతనం గురించి ఒక లెసన్ కూడా పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంత గొప్ప పండుగలు ఎక్కడ చూసినా సంబరంగా జరిగేటువంటి గొప్ప పండుగలు. ఈరోజు సంక్రాంతి రోజు కూడా పతంగ ఎగిరేసే పరిస్థితి లేదు. నిన్న భోగి మంటలు, ఇవాళ సంక్రాంతి, రేపు కనుమ. కాబట్టి ఈ గొప్ప పండుగల్ని మనం ప్రమోట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మీ మాధ్యమాలు కూడా, మీ మీడియా ద్వారా ఈ పండుగల బ్యాక్గ్రౌండ్ ఏంది, పండుగల గొప్పతనం ఏంది, మీరు కూడా ప్రమోట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి సంవత్సరం జరిగేటువంటి గొప్ప పండుగకు తెలుగు వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తప్పకుండా పండుగల్ని గొప్పగా చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తాను. ఎట్లా అనిపిస్తుంది సార్ మొత్తం ఇప్పుడు మీ చిన్నతనం మొత్తం గుర్తొచ్చింది అంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి? చెప్తున్నా కదా, ఆ రోజులలో మేము అసలు 3-4 నెలల ముందు నుంచే స్కూల్లో డుమ్మాలు కొడుతుంటాం, బిల్డింగ్ల మీద ఎక్కేసి పతంగులు ఎగరేసుకుంటుంటాం. ఈ రోజు వచ్చిందంటే మొత్తం ఇంటి మీద సౌండ్ సిస్టమ్ పెట్టి హంగామా ఒక 50 మంది చేరి సౌండ్ సిస్టమ్ అంటే పాటలే కాకుండా మైక్ పెట్టి గందరగోళం ఉంటుండే. బట్ కాలక్రమేణా ఏంటంటే ఇటువంటి ప్లేస్లో కూడా పోయినసారి చూస్తే కొన్ని వేల మంది ఉండేడా, ఇప్పుడు లేరు. కాబట్టి మన పండుగలు అనేటివి అంతరించిపోతున్నాయి. దయచేసి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది.